హే స్టూడెంట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనకైతే చాలా మంది అయితే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా. మనకైతే 17th అయితే వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు గైస్. డ్యూ టు మనకైతే ఏపీ 10th క్లాస్ వాళ్ళకైతే రిజల్ట్స్ అనేవి అంటే కరెక్షన్ కూడా డీలే అవ్వడం అనేది జరిగింది. దీంట్లో మనకైతే ఇంటర్ వాళ్ళకు కూడా డీలే అవ్వడం అనేది జరిగిందని చాలా మంది అయితే థాట్స్ రూమర్స్ అయితే అవ్వడం అయితే జరుగుతున్నాయి కదా. దాని గురించి అయితే మనమైతే వివరంగా తెలుసుకుందాం గైస్. మీరు మన ఛానల్లో కొత్తగా చూస్తుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనకైతే ఏపీ 10th క్లాస్ వాళ్ళవైతే 20 అంటే మనకైతే 15th అయితే కరెక్షన్ అయిపోవాల్సింది, మనకైతే 20 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది చూడండి. ఇంకా వచ్చేసి అందుకు చాలా మంది అయితే అనుకుంటున్నారు మనకైతే మన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ వాళ్ళవైతే 17th అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని. గైస్ చాలా మంది ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే సెకండ్ ఇయర్ వాళ్ళవి సప్లిమెంటరీ వస్తాయా, అందరిది ఒకటేసారి వస్తాయా అంటే గైస్ దానికైతే మనకైతే సొల్యూషన్ అంటే అందరికి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బోత్ వాళ్ళకైతే మనకైతే వన్ టైం అట్ ఏ టైం అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది గైస్. మనకైతే అన్నారు కదా 16th అని గైస్. 16కి లేకపోతే 17కి అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనమైతే 10th క్లాస్ వాళ్ళ అయితే కూడా చూసుకోవచ్చు. అంటే డిలే చేయడం అంటే అదైతే మనకైతే ఒక ఇషారా అనుకోవచ్చు గైస్. మనకైతే అందుకోసం డిలే అవ్వడం అయితే జరుగుతుంది చూడండి. ఇంకా మనకైతే వస్తే టుమారో అంటే డే ఆఫ్టర్ టుమారో రావడం అయితే జరుగుతుంది గైస్. ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది చూడండి. మీకైతే మన టీం దాని నుంచి మన ఎఫ్ఎం నోవాబ్ అకాడమీ నుంచి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎం నోవాబ్ అకాడమీ.